అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఈ వీడియోలో శ్రీశైలం ట్రిప్ విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. మేము శ్రీశైలం కార్తీక మాసంలో వెళ్ళాలని అనుకుని టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. కానీ అప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వెళ్ళలేకపోయాము. సో ఇప్పుడు మళ్ళీ మాకు ఆ పరమేశ్వరుని కరుణతో శ్రీశైలం వెళ్ళడానికి మల్లికార్జున స్వామి అనుమతి దొరికింది. మేము శ్రీశైలంలో అభిషేకం అండ్ కుంకుమార్చన టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. అభిషేకం 6 o'clockకి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి అండ్ కుంకుమార్చన 11 o'clock గ్యాప్తో బుక్ చేసుకున్నాము. వెళ్ళేదారిలో శ్రీశైలం డ్యామ్ చూసేసి అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి ఒక వే ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసి గంగలో స్నానం చేసేసి మళ్ళీ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. వాటర్ ఫ్లో చాలా ఫుల్గా ఉందండి. చాలా చల్లగా ఉన్నాయి. ఆ వాటర్ని అలా చూస్తుంటే చాలా సంతోషం వేసింది. అలాగే ఎప్పుడు వెళ్ళినా మేము ఇలాగే ఇక్కడ వెళ్ళే వేలో నుంచే లోపలికి గంగలో వెళ్తాం. పాతాళ గంగ దగ్గరికి వెళ్ళాం ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అందులో వాటర్ కూడా ఎక్కువ మంది మునగడం వల్ల వాటర్ పాడవుతుంది అక్కడ. సో అందుకే మేము వెళ్ళే దారిలోనే ఇక్కడ గంగ దగ్గరికి వెళ్ళేసి సాక్షి గణపతి దగ్గరికి వెళ్తాం. ఇక్కడ మీకు తెలుసా, శ్రీశైలం వెళ్ళే ముందు మల్లికార్జున అమ్మవారి దర్శనానికి వచ్చాము అని మన గోత్రనామాలతో సహా వినాయకుడి దగ్గర చెప్పుకోవాలంట. అలా చెప్పుకోవడం వల్ల మన పేరు గోత్రనామాలు ఆయన రిజిస్టర్ చేసుకుంటారని ఇక్కడ ప్రతీది. మనం శ్రీశైలం వచ్చాము అని వినాయకుడు సాక్షిగా మన పేరు రాస్తారు అని ఇక్కడ చెప్పుకుంటారు. అందువల్ల ఇక్కడ గణపతిని సాక్షి గణపతిగా పేరు ఉంది. అలా సాక్షి గణపతి దర్శనం చేసుకుని బయటికి వచ్చాక ఇలా షాప్స్ కనపడ్డాయండి. ఇక్కడ మూలికలు, చిన్న చిన్న ప్లాంట్స్ అమ్ముతున్నారు. వాటిలో మనీ ప్లాంట్స్, సరస్వతి మొక్కలు అండ్ అడవి తమలపాకులు అంట, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి చూసేసి ఇంకా శ్రీశైలానికి స్టార్ట్ అయ్యాం. మేము వాసవి వృద్ధాశ్రమం దగ్గర ఉన్నటువంటి సత్రంలో స్టే చేసామండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడే స్టే చేస్తాము. ఇక్కడ మాకు 700-800లో రూమ్ వచ్చేసింది. సో రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇక్కడ రూమ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. రూమ్ అంతా బాగానే ఉంది, మంచిగానే ఇచ్చారు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ రూమ్లోకి వెళ్ళేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి, సరే ఆ రోజు వెళ్ళిన రోజు దర్శనం లేదు మాకు. ఆ రోజు మేము నిద్ర చేయాలని ఆ నైట్ ఉండాలని వెళ్ళాము. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి చూసేసి వద్దాము, అలా షాపింగ్స్ అలా చూద్దాము అనేసి వెళ్ళేసి చుట్టూ అంతా వీడియో కూడా ఒకసారి తీసేసుకొని అక్కడ వెళ్ళామండి. ఇక్కడ శ్రీశైలంలో నా చిన్నప్పుడు ఎంట్రన్స్ గేట్ నుంచే వెళ్ళనిచ్చేవాళ్ళు. అప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి. అలా మేము వెళ్తూ చుట్టూ చూసుకుంటూ వెళ్ళే వాళ్ళం ఎంట్రన్స్ గేట్లో నుంచి. అప్పుడు ఎక్కువ క్రౌడ్ కూడా ఉండేది కాదు, చాలా మంచిగా అనిపించేది. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు క్యూ లైన్స్ ఎక్కువయ్యాయి, క్రౌడ్ ఎక్కువైంది. సో అలా లేదండి ఇప్పుడు. అలాగా చూసేసుకొని మేము ఇక్కడ షాప్స్, గుడికి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ షాప్స్ అవన్నీ పెట్టారు. సో అక్కడ చూసేస్తున్నాం. ఇక్కడ చూడండి, మా పాప అది చిన్న పర్స్లా కనిపిస్తుంది, ఓపెన్ చేస్తే అది మిర్రర్ చూపిస్తుంది, మమ్మీ దీన్ని వీడియో తీయి అని చూపిస్తుంది. అలా చూసేసి కొంచెం షాపింగ్ కూడా చేసాము. అది నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. నేను ఏమేమి తీసుకున్నానో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేస్తానండి. ఈ వీడియోలో అలా షాప్స్ చూసేసి మళ్ళీ ఇంకా రూమ్స్కి వెళ్ళి ఆ నైట్ అలా పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యాము దర్శనానికి వెళ్ళడానికి. అప్పుడు తీసిన వీడియో అండి ఇది. ఎర్లీ మార్నింగ్ మాకు 6 o'clockకి దర్శనం ఉంది. సో మేము 5:30 కల్లా రెడీ అయ్యి వెళ్ళిపోయాము.
అలా దర్శనం అయిపించుకొని మళ్ళీ వచ్చాక చూడండి తల నిండా మొత్తం కుంకుమే సరిపోయింది. ఆ కుంకుమార్చన ప్లస్ అభిషేకం రెండు ఒకేసారి వెళ్ళలేదండి. మాకు తెలియక చాలామంది ఒకేసారి ఆ రెండు గ్యాప్ లేకుండా తీసుకుని వెళ్ళారు. కానీ మాకు తెలియక మేము ఫస్ట్ అభిషేకానికి వెళ్ళి ఇలా చూసి వేరే వాళ్ళని చూసి మళ్ళీ బయటకు వచ్చి కుంకుమార్చన టికెట్స్ కూడా తీసుకొని మళ్ళీ వెళ్ళడం జరిగింది. సో అందువల్ల మాకు తొందరగా అయిపోయింది. ఇది ఈ వీడియో దిండి ప్రాజెక్ట్ దగ్గరండి. పిల్లలు అలా సరదాగా నిలబడి వీడియో తీసుకున్నారు. ఇంకా రిటర్న్లో ఫుడ్ తినేసి ఒక హోటల్ దగ్గర ఆగేసి ఫుడ్ తినేసి మళ్ళీ బయలుదేరిపోయాము. ఇక్కడ ఒక స్పెషల్ పాన్ తిన్నానండి. అది మొత్తం పైకి పాన్ లాగా కనిపిస్తుంది కానీ లోపల మొత్తం కొబ్బరితోటి చేసి పెట్టారు. తినంగానే టేస్ట్ అర్థమైపోయింది. ఇంటికి వచ్చేసి ఇంకా పూజ చేసుకొని ఆ ప్రసాదాలు అన్నీ మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాము. ఇచ్చేసి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మంచిగా జరిగింది దర్శనం. అద్భుతమైన అనుభవాన్ని మాటల్లో చెప్పలేము. సో ఆ పరమేశ్వరుడి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.